హాయ్ హలో నమస్కార వనకం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమోసా సోషల్. సో ఈరోజు సండే మనం వెళ్ళబోతున్నాం ఒక రెస్టారెంట్కి అండ్ మనం అక్కడ టేస్ట్ చేయబోతున్నాం అండ్ దిస్ ఇస్ మోర్ ఓవర్ లైక్ అ ఫుడ్ వ్లాగ్. సో లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్. సో నేను ఒకదాన్ని అయితే ఈ రెస్టారెంట్కి వెళ్ళట్లేదు, మా రూమ్మేట్ ప్రియా కూడా వస్తుంది. అండ్ టు బీ హానెస్ట్, ఈరోజు మేము వెళ్ళబోయే రెస్టారెంట్ నాకు చాలా డిసప్పాయింటింగ్, తనకి చాలా హ్యాపీనెస్ని ఇచ్చే ఆ రెస్టారెంట్ ఏంటో. ఎందుకు ఇలా అంటున్నానో నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తారు, చూసి తెలుసుకుంటారు. బాయ్ బాయ్. So here we came for the restaurant ఇట్లు. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటా నేను ఎందుకు ఈ అమ్మాయి హ్యాపీగా ఉంది, నేను ఎందుకు సాడ్గా ఉన్నానని చెప్పాను. ఇట్స్ ఆల్ బికాస్ వీ కేమ్ టు ఇట్లు విచ్ ఇస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇప్పుడైతే మేము ఆర్డర్ చేసేసాం ఆల్రెడీ. సో లెట్స్ జస్ట్ సీ. అంబియన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ సమ్వేర్ హోమ్. అండ్ మా వెనకాలే సీ దిస్ వాటర్ ఫాల్స్ కాదు, some water is coming but it is good. So say hi. Here comes the first dish that we have ordered. It is nothing but మునక్కాడ కరివేపాకు సూప్. ట్రై చేసేద్దాం ఎలా ఉందో. చూడ్డానికైతే బాగానే ఉంది. లెట్స్ జస్ట్ సీ. Is the item that we got, which is ఎన్టీఆర్ పకోడా అంట. ఏమో వెరైటీగా ఉంది పేరు అని చెప్పేసి ఆర్డర్ చేసాము. కాకపోతే ప్రియాకి పీనట్స్ పడవు, షీస్ ఎలర్జిక్ టు ఇట్. సో ఇప్పుడు చూద్దాం ఏం చేయాలో. లెట్స్ టేస్ట్ దిస్. సో ఇప్పుడైతే మన దగ్గరకు వచ్చేసింది హరా బరా కబాబ్. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దామా. అండ్ మన దగ్గరికి వచ్చేసింది అప్పడం. అండ్ ఇప్పుడు రాబోతుంది రాజభోజనం థాలి. చూద్దాం అది ఎలా ఉండబోతుందో. సో ఇప్పుడైతే వచ్చేస్తుంది ఇట్లు స్పెషల్ రాజభోజనం థాలి. సో చూసేద్దాం ఎలా ఉందో. Here comes the apricot delight. ఎలా ఉందో చూసేద్దాం. ఫైనలీ వీఆర్ బ్యాక్ టు పీజీ. అమ్మ బాబోయ్, అసలు రెస్టారెంట్కి వెళ్దామంటే ఎంత ఎక్సైటెడ్గా నేను వెళ్ళానో. అసలు అది వెజ్ రెస్టారెంట్, దానికి తోడు నేను వెళ్ళి ఆ వెజ్ తిని నార్మల్గానే నాకు వెజ్ నచ్చదు. అలాంటిది అసలు అంటే నేను అక్కడే స్పాట్లో, మీరు లాస్ట్ స్లైడ్స్ చూసుంటే నేను స్పాట్లో చెప్దాం అనుకుంటే, బట్ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు పక్కనే ఉన్నారు. లైక్ ఐ హ్యావ్ టు సే ఇట్ దట్ ఇట్ ఈస్ గుడ్, లేదంటే పాపం ఏడుస్తారని ఊరుకున్నా. ఫుడ్ అయితే వర్స్ట్. ఇన్స్టాగ్రామ్లో హైప్ చూసి వెళ్ళడం తప్ప. ఆప్రికాట్ డిలైట్
దాని మీద ఉన్న ఇంప్రెషనే పోయింది నాకైతే ఆప్రికాట్ డిలైట్ మీద. బట్ అస్సలు బాగాలేదు. అండ్ భోజనం ఆ ఫ్లేవర్డ్ రైస్ అంతా ఉప్పుగా ఉంది మొత్తం. లైక్ ఏదరు ఉంటే ఉప్పు ఉండదు, లేదా ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం లేదు, టేస్ట్ లేదు, ఏం లేదు. దిస్ రెస్టారెంట్ ఇస్ సజెస్టెడ్ ఓన్లీ ఫర్ డయాబెటీస్ పీపుల్. ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళండి. ఉప్పులు కారాలు ఏం లేవు, ఉంటే ఒక దాంట్లో ఉప్పు వేసేసి ఉంటుంది, లేదంటే అసలు ఉండదు. సో అంటే మీరు లాస్ట్ లైట్ చూసుంటే పప్పులో నెయ్యి వేసుకొని తింటే నాకు అసలు పప్పు నెయ్యి అనే ఫీలింగ్ రాలేదు. అట్లీస్ట్ నాకు వెజ్లో ఆ పప్పు నెయ్యి వేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది కూడా రాలేదు నాకు. ఐ వాజ్ సో పిస్డ్ ఆఫ్ విత్ ఎవ్రీ డెజర్ట్ దట్ ఐ హ్యాడ్ ట్రైడ్. ఎవ్రీ ఫుడ్ మొత్తం ఏది బాగాలేదు అక్కడైతే. నాకు A to Z నచ్చలేదు. ఐ వుడ్ రేట్ 0.5/5 అంతే. ఐ మీన్ 5లో 0.5 I would rate. So this is how our Sunday Itlu restaurant vlog has ended. Thank you so much, and so please do like, share, subscribe to Samosa Social, and see you soon in the next vlog. Now train ki time అయిపోతుంది, I have to rush, and by the way I'm going to Tirupati.